కాంగ్రెస్ కన్నా కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మీద కూడా వ్యాఖ్యలు చేశారు అక్కడ తెలంగాణలో. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కానివ్వండి, ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నేరుగా విమర్శలు చేయటం, దాంట్లో వార్తల్లోకి ఎక్కడం, మమ్మల్ని అడ్డుకున్నారు అని పోలీసులు మేనకొన్నాళ్ళు, ఇవన్నీ కూడా అటెన్షన్ తన వైపు తిప్పుకునేటువంటి విధంగా రాజకీయాలు చేయటంలో దిట్ట అనేటువంటి విషయం అర్థమైంది. మరి అయితే ఫలితం ఏంటి? ఫైనల్ గా తేలినటువంటి అంశం 3700 కిలోమీటర్లు నిత్యం వార్తలో ఉన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ బాగా చేశారు తెలంగాణ. ఫైనల్ గా ఏం చేశారంటే పెద్ద గుండు సున్నా, ఏమీ లేదు కదా అక్కడ. కనీసం ఆవిడ పోటీ చేయాలనుకున్నటువంటి ఆ పాలేరు నియోజకవర్గంలో కూడా ఆవిడ పోటీ చేయలేనటువంటి పరిస్థితి. కనీసం 119 నియోజకవర్గాలు ఒక్క చోట కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టలేనటువంటి పరిస్థితిలో చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు గెలిచిందని చెప్తున్నారు. అసలు ఆవిడ త్యాగం చేయమని ఎవరన్నా అడిగారా? కాంగ్రెస్ పార్టీ అడిగిందా? కాంగ్రెస్ పార్టీలో కలుపుతాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నువ్వేం అవసరం లేదమ్మా, ఇప్పుడు నువ్వు మాకేం ఇప్పుడు అవసరం లేదని చెప్పిన తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి వచ్చేసి నేను మళ్ళీ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి విఫలమైన తర్వాత కాంగ్రెస్ లో కలపాలనుకుని వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంక ఎదురు చూసేది లేదు, మేము అన్నింటిలో పోటీ చేస్తామని చెప్పారు. ఇక్కడ పోటీ చేద్దామని అభ్యర్థులను కూడా పిలిచారు. అందరూ అప్లికేషన్లు అడిగారు. అప్లికేషన్లు అడిగితే 12-15 సీట్లలోనో 30 మంది 40 మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు. వాళ్ళు కూడా ఆ తర్వాత ఎవరు వచ్చినటువంటి వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. దాంతో ఆవిడ చేతులు ఇస్తారు. ఆ తర్వాత ఇంకా ఆప్షన్ ఏమి లేక మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. కనీసం ఆవిడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అన్న తర్వాత ఎక్కడన్నా అసలు రేవంత్ రెడ్డి కానివ్వండి వీళ్ళు ఎవరన్నా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? ఎవరో ఒకళ్ళిద్దరు ఎవరో వచ్చిన వాళ్ళు మద్దతు ఇస్తే పర్వాలేదు అనేటువంటి దాని మీద కొంతమంది మాట్లాడారు తప్ప కనీసము కాంగ్రెస్ పార్టీలో చివరిలో చేరినటువంటి విజయశాంతికి ఇచ్చినటువంటి విలువ కూడా షర్మిలకి ఇవ్వలేదండి. నేను తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో అక్కడ. అయితే ఇప్పుడు ఆవిడ తెలంగాణలో అయిపోయింది. తెలంగాణలో ఏం చేసినటువంటి పరిస్థితులు ఒక ఫ్లాప్ షో, తెలంగాణలో షర్మిలది ఫ్లాప్ షో. మరి ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తారు? ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక వేదిక అయితే షర్మిలకు దొరికింది. ఆవిడ మాట్లాడటానికి ఒక వేదిక, ఒక మైకు, ఆ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ విధంగా మాటకారి ఒక నాయకురాలు ఎవరు లేరు ఇంతకు ముందు. అది కూడా ఆవిడ రాజశేఖర రెడ్డి కుమార్తె కావటం అనేటువంటిది కూడా కొంత వీళ్ళకు ఉపయోగపడేటువంటి అంశంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. ఇద్దరికి కూడా ఇద్దరు దొందు అన్నట్టున్నారు. ఎందుకంటే షర్మిలకి ఒక వేదిక కావాలి, ఆవిడకి ఎక్కడ అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు, జనంలోకి తీసుకెళ్ళి లీడర్ లేరు, ఇద్దరు దొందే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో భాగంగా షర్మిల మొదలు పెట్టారు. వచ్చి ఏం చేశారు? వచ్చి